దశరథుడి మాటకోసం తన రాజ్యాన్ని వదిలేసిన త్రేతాయుగపు రాముడి కథ మీకు తెలుసు కదా. కాని తల్లి ఇచ్చిన మాటకోసం తన జీవితాన్నే తపస్సుగా మార్చుకున్న యాదయ్యగారి కథ మీకు తెలుసా? ఇది ఎక్కడో కాదు, మన తెలంగాణ నల్గొండ జిల్లా చండూరు గ్రామానికి చెందిన ఒక మహనీయుని జీవగాథ. నవయుగ సత్య హరిశ్చంద్రుడు అని పిలవదగ్గ యోగ తాడిశెట్టి యాదయ్యగారు. ధర్మం, న్యాయం అనగానే ఎక్కడో పురాతన కాలానికే వెళ్ళకండి. ధర్మం బలం ఎంతో తెలుసుకోవాలంటే ఈ కాలంలోనే మన మధ్యనే ఉన్న ఓ ధర్మవంతుని కథ వినండి. యాదయ్యగారు కిష్టయ్య, వెంకట నర్సమ్మ దంపతులకు జన్మించారు. కాని చిన్న వయసులోనే సంతానంలేని మల్లమ్మగారు ఆయనను ఈ బిడ్డ నాకు తోడుగా ఉంటాడు అనే ఆశతో, ప్రేమతో తన కుమారునిగా దత్తత తీసుకున్నారు. ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా గడవకముందే మల్లమ్మగారు వ్యాపారం కోసం అప్పుచేసి ఒక సర్వీస్ లారీ కొనుగోలు చేశారు. కాని దురదృష్టవశాత్తు వ్యాపారంలో తీవ్ర నష్టం పొందారు. లారీ తక్కువ రేటుకే అమ్మేశారు. కాని చేసిన అప్పులు మాత్రం మిగిలిపోయాయి. యాదయ్యగారికి చట్టపరంగా ఈ అప్పు తీర్చాల్సిన బాధ్యత లేదు. ఈ కాలంలో అయితే చాలామంది ఆమె నన్ను కేవలం దత్తత తీసుకుంది అంతే, నాకు సంబంధం లేదు అంటూ వెనక్కు తిరిగి వెళ్ళిపోతారు. ఈ తరం డాక్యుమెంట్లకే విలువ లేకపోతున్న సమాజంలో యాదయ్యగారు మాత్రం ఒక్క మాటకే ప్రాణం పెట్టారు. తల్లిమాట తన ధర్మం అనుకున్నాడు. ఆమె నష్టమే తన బాధ్యతగా తీసుకున్నాడు. 1970 కాలంలోనే ₹1,00,000 అప్పు అంటే మాటలు కాదు. పైసా పైసా కూడబెట్టి ఆ అప్పును ఒక్క పైసా కూడా మిగలకుండా తీర్చారు. వెనక్కి తిరిగి చూడలేదు. జీవితాన్నే తపస్సుగా మార్చుకున్నారు. ఈ యాత్రలో ఆయన్ని మౌనంగా, స్థిరంగా ఆదరించిన వారి జీవిత భాగస్వామి భరతమ్మగారు కూడా ఈ ధర్మ మార్గానికి భాగస్వామి. అంతేకాదు, యాదయ్యగారు చందూరులో దాదాపు 200 గీతా యజ్ఞాలను స్వయంగా నిర్వహిస్తూ ఆధ్యాత్మిక పరమార్థాన్ని ప్రజలలో నింపిన ధర్మసేవకుడు. అంతే కాకుండా తన కుమార్తెకు మంచి వివాహం, తన 2 కుమారులకు వ్యాపార పునాది కల్పించి ఇవన్నీ ధర్మాన్ని నమ్మిన తన జీవితానికి వచ్చిన ప్రతిఫలాలుగా భావిస్తాడు. ఈ రోజు ఈ గొప్ప దంపతులైన యాదయ్యగారు, భరతమ్మగారి 65వ వివాహ వార్షికోత్సవం. ఒకరికోసం మరొకరి ధర్మంగా నిలిచిన ఈ జంట ఈ తరం దంపతులకు ఆదర్శం. ధనం సంపాదించిన వారెంతోమంది ఉండొచ్చు. కాని ఇంతటి ఖ్యాతిని, గౌరవాన్ని సంపాదించినవారు తాడిశెట్టి యాదయ్యగారు మాత్రమే. జై తాడిశెట్టి యాదయ్య, భరతమ్మగారు 65వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.